హాయ్ అండి. వెల్కమ్ టు శామ్ క్యూట్ థింగ్స్ ఛానల్. ఇప్పుడు మనం పనికిరాని వేస్ట్ నైటీతో అంటే చిరిగిపోయిన కర్రలు పోయినాయి, కొన్ని చిరిగిపోయి కొంచెం చిన్న చిన్నగా ఉండిన వాటితో మనం ఫ్రిడ్జ్ మ్యాట్ని స్టిచ్ చేసుకుందాం 10 నిమిషాల్లో, చాలా ఈజీగా, ఇంట్లోనే, ఎటువంటి ఖర్చు లేకుండా. ఫస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా పైపాటు తీసేసి ఉన్న మిగిలిన కట్ చేసుకున్న క్లాత్ని మనం సమానంగా పెట్టుకోవాలి. సమానంగా సెట్ చేసుకుని నీట్గా అన్ని వైపులా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 ఫోల్డ్స్ వస్తాయి. కట్ చేయలేదు కాబట్టి ముందు 2 ఫోల్డ్స్ వస్తాయి. 2 ఫోల్డ్స్ని చేసుకుని స్ట్రైట్గా సమానంగా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది కదా కింద, ఆ క్రాస్ లేకుండా తీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగానే చాలా ఈజీ అండి. దీంట్లో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. చాలా ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు ఓల్డ్ నైటీస్ తోటి. ఇప్పుడు దాన్ని విడదీసి సమానంగా వేసుకుని సైడ్స్ ఏమో 18కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఖర్చులో వెళ్తుంది కదా, అందుకు. పొడవేమో 39 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మిగిలిన వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకున్నాక ఇదిగో చూడండి 39 వచ్చింది. ఖర్చులోకి వెళ్ళాలి కాబట్టి అంత పెట్టుకున్నాం మనం. ఇప్పుడు 2 పార్ట్స్ని తీసుకుని ఆపోజిట్ సైజ్ అంటే తిరగేసి పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా అలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. స్ట్రైట్గా కింద వరకు ఒక కుట్టు వేసేసుకుని ఇప్పుడు సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేసేసుకుంటే ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నాక దాన్ని రివర్స్లో తిప్పుకుందాం. అంటే తిరిగేసుకుందాం, బయటికి తిప్పుకుందాం. తిప్పుకున్నాక నీట్గా ఎడ్జెస్లో అంటే కార్నర్స్లో, మూలల్లో కొంచెం నీట్గా చేయి పెట్టుకుని తీసుకుంటూ వచ్చేస్తుంది. సమానం అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ వైపు ఉంది కదా, అది ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. అలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. కొంచెం ఇక్కడ సేమ్ వీడియోలో చూపించినట్టుగానే స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది. అంటే మనం బయట కొనివి కొంచెం ప్లాస్టిక్లో ఉంటాయి కదా, ఇవైతే వేడి ఎక్కువ రాదు క్లాత్ కాబట్టి. మిగిలిన దాన్ని పాకెట్స్ కింద ఇలాగా 4 లేదా 3 కాడికి లేదా మనకి కావాల్సిన విధంగా పాకెట్ సైజ్కి కట్ చేసుకోవాలి. అలా స్క్వేర్ టైపు ముందుగా అలాగా స్టిచ్ చేసేసుకుంటే 3 సైడ్స్ అలా అన్నిటికి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు పైన పాకెట్ ఈజీగా అతకడానికి ఉంటుంది. తర్వాత అంటే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకునే దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది 4 సైడ్స్ స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా సైడ్స్ చివర స్టిచ్ చేసుకుని పైన ఓపెన్ పెట్టుకోవాలి. అలాగా అప్పుడు పెట్టుకోవడానికి ఏమైనా ఈజీగా ఉంటుంది. అలా మొత్తం పాకెట్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏదన్నా కలరు కలిసే క్లాత్, వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. సమానంగా కట్ చేసుకోండి. అంటే కింద కుచ్చులు పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. వీడియోలో చూపించినట్టుగా అలా చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకోవచ్చు, లేదా మనం పెద్ద పెద్దగా పెట్టుకుంటామంటే పెద్ద పెద్దగా పెట్టుకోవచ్చు. మనకి నిలబడాలి కాబట్టి కుర్చీలు అలా పెట్టుకున్నాం.
సేమ్ వీడియోలో చూపించినట్టుగా మొత్తం స్టిచ్ చేసుకోండి. కట్ చేసుకున్న క్లాత్ అంతా అలా స్టిచ్ చేసి పెట్టుకోండి. స్టిచ్ చేసుకున్నాక అప్పుడు క్లాత్ని పాకెట్స్ అయిపోయినాయి కదా, వేసేసాం కదా, ముందు ఏదైతే కుట్టుకున్నామో ఆ క్లాత్ పైన పెట్టుకుని ఈ కుచ్చులు పెట్టుకున్న క్లాత్ని కింద పెట్టుకుని సేమ్ వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. పాకెట్స్కి కింద రావాలి. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోండి. సేమ్ వీడియోలో చూపించినట్టుగానే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చివరిలో కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఈజీగా వచ్చేసిందో. మనం పాకెట్స్కి కావాలంటే కూడా బోర్డర్ వేసుకోవచ్చు, లేదు ఇలానే బాగుంది అనుకుంటే ప్లెయిన్గా ఉంచేసుకోవచ్చు. ఇవి పాకెట్స్లో చాలా పెట్టుకోవచ్చు మనం, కీ చైన్స్ అవి ఇవి క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతాం కదా, అవన్నీ. చూసారా అలా ఫ్రిడ్జ్ మీద ఎంత బాగుంది, అలా వేసుకోవాలి.